అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఇందులో కొత్త పెన్షన్లు 4016 6016 రూపాయలకు సంబంధించి చాలామంది ఏదైనా గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చి ఉంటుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్లు 4016 6016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెంచబోతుందనే సమాచారంతో పాటు ఈ డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ల గురించి కూడా ఏవైతే 3 అంశాలు చెప్పానో ఆ 3 అంశాల గురించి ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇవి కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం 3 పథకాలు, ఒకటి 7,500 రూపాయల రైతు భరోసా, రెండోది 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, అలాగే మూడోది వచ్చేసి 4,016 ప్లస్ 6,000 రూపాయల పెన్షన్ల పథకాలకి సంబంధించి విధి విధానాలు అలాగే ముహూర్త తేదీలకి సంబంధించి కూడా మంత్రులు వెల్లడించనున్నారనే సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రాలేదు అసెంబ్లీ ఈరోజు జరిగిన సమావేశాల నుండి అయితే. కాకపోతే లేటెస్ట్గా మనకు తెలిసిన సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఇప్పుడు నేను ఏవైతే 3 పథకాల వివరణ ఇచ్చానో ఈ 3 పథకాలకి సంబంధించి జరగబోయే జనవరిలో సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు ఉన్నాయో వాటికంటే ముందే ఈ 3 పథకాలను ప్రారంభించడం ప్రభుత్వానికి ఒక మంచి సూచకంగా బాగుంటుంది అనే సలహాలను ఇతర మంత్రులు ముఖ్యమంత్రి గారికి సూచించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే ఏవైతే పథకాలు మనం మాట్లాడుకున్నామో ఇందులో రైతు భరోసా 7,500కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి, రైతుల నుండి, నిపుణుల నుండి ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టిన ప్రభుత్వం తక్షణమే ఈ పథకాన్ని విధి విధానాలు వెల్లడించి రాబోయే 2025 జనవరి నెలలో జనవరి 10వ తారీఖు నుండి సంక్రాంతి కానుకగా సుమారుగా 64 లక్షల నుండి 66 లక్షల మంది రైతుల ఖాతాలలో 7,000 కోట్ల మేర నిధులు జమ చేయడానికి ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయమని చెప్పేసి కూడా ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక అంశాన్ని అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే ఇప్పటికే ప్రత్యేకమైన యాప్ కూడా కేటాయించడం జరిగింది. 20 రోజులలో వచ్చిన 80 లక్షల మొత్తానికి లబ్ధిదారులు అంటే 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా పరిశీలనలో తేలింది. ఈ 80 లక్షలలో ప్రతి 500 మంది జనాభాకి ఒక అధికారిని నియమిస్తూ సర్వే చేపట్టమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ సర్వే 20 రోజులలో పూర్తి కానున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇటు 4,016 రూపాయల అలాగే 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేసి పూర్తిస్థాయి నివేదికను కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ పెన్షన్ కనుక ప్రారంభిస్తే తెలంగాణ రాష్ట్రంలో 800 కోట్ల మేర నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అదనంగా కేటాయించాల్సి వస్తుంది అనేది కూడా అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 4,016 6,016 రూపాయలకు సంబంధించిన పెన్షన్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పెంపుకి సంబంధించిన ముహూర్త తేదీ ప్రకటించిన మరికొన్ని నెలలకే నిధులు లబ్ధిదారులకు అందే అవకాశాలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అంటే గతంలో మాదిరిగా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రాబోయే సంవత్సరం కొత్త బడ్జెట్లో కొత్త పెన్షన్లు అందుతాయనే ప్రకటన చేశారో అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెంపుకు సంబంధించిన పెన్షన్లను మేము 2025-26 బడ్జెట్లో కేటాయింపులు చేసి నిధులు అందించబోతున్నామనే ప్రకటనను తీసుకురాబోతున్నారనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇక ఇటు డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకి సంబంధించి కూడా ప్రభుత్వం డిసెంబర్ 21వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 100% పూర్తి చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పథకానికి సంబంధించి అలాగే దివ్యాంగులకి సంబంధించిన 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకునే కసరత్తును అయితే చేస్తుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో ఇంకా రాబోయే వీడియోలలో మరెన్నో అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మీకు తెలియజేస్తుంటాను. ఇక మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.